దినాల్లో క్రీస్తుతో సహవాసం చేస్తున్నటువంటి అనుభవం కనపరుస్తూ ఉండాలి. రోజు రోజుకి క్రీస్తు శక్తి నీలో కార్యం చేస్తూ ఉండాలి. ఆమె అలాంటి ఆ వైఖరి ఇక్కడ నువ్వు కనపరచాలి. అలాంటి భక్తి నువ్వు కొనసాగిస్తూ ఉండాలి లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 కూడా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించినడు. సిలువ ద్వారా ఆ దేశమును ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగ చేసిన కనుక ప్రియ దేవునికి బిడ్డలకు చాలా ఇక్కడ మనం ఆలోచన చేసిన మూడోది ఏం చేసిందంటే దేవునితో సమాధానాన్ని కలుగు చేసింది. ఆమె ఏం చేసిందంట? దేవునితో సమాధానాన్ని కలిగి చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో రాకముందు అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడుకుంటూ హెచ్చరిస్తూ వస్తున్న సందర్భంలో ఎప్పుడు మన సమాధాన స్థితి తెగిపోయింది? ఆదాము దగ్గర సమాధాన స్థితి తెగిపోయింది. అయినా కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టుకోకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళు సరి చేస్తూ శిక్షిస్తూ మరలా ప్రేమ చూపిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఇక లాభం లేదని చెప్పేసి ఆయనే దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెంచాడు. తెగిపోయినటువంటి బంధాన్ని, తెగిపోయినటువంటి ఆ అసంతృప్తితో ఉన్న మరల సమాధాన స్థితిలోనికి తీసుకురావడానికి సిలువ శక్తి కనపడుతుంది. ఆమె దేవుని శక్తి మనలో సమాధానాన్ని నింపడానికి, దేవుని శక్తి మరలా దేవునితో మనకు సమానమైనటువంటి ఆ సహవాసాన్ని నింపడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోపలికి వచ్చి సిలువలో తన యొక్క త్యాగాన్ని చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శక్తి నీలో ఉన్నప్పుడు నీలో సమాధానకరమైన స్థితి కనపడాలి. క్రీస్తు శక్తి నాలో ఉన్నప్పుడు నాలో సమాధానకరమైన స్థితి కనపడాలి. దేవునికి మన మధ్య సమాధానకరమైన స్థితి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సమాధానకరంగా ఉంటే నేనేది అడిగితే దేవుడు నాకు అందిస్తాడు. ఆమె అవునా? మన ఇద్దరి మధ్య మంచి తత్సంబంధం ఉందనుకోండి, ప్రాణమిత్రులు అంటారు. అవునా కాదా? ఏం చేస్తా ప్రాణమిత్రుడు? అపాయంలో ఉంటే కడుపులోదైనా తీసి పెడతాడంట. మన ప్రభుతో కూడా నీకు మంచి సమాధానకరమైన స్థితి కలిగి ఉంచే ఆయన కూడా మనకు అన్ని అవసరాలు తీరుతాడండి. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సిలువను గురించిన వార్తలు ఉన్నప్పుడు లోకానికి ఒకవేళ అది విరుద్ధంగా ఉండవచ్చు, కానీ మనకు రక్షింపబడిన వారికి మనకు శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఆమె ఎలాగని మనం మొదటగా చూసినట్లయితే విధేయత చూపించేటటువంటి శక్తి నీలో నాలో ప్రవహిస్తుంది. రెండోది, నాలో ఉన్న అహంభావాన్ని అణిచివేస్తుంది క్రీస్తు శక్తి. నేను క్రీస్తు కొరకే బ్రతకాలి, నేను క్రీస్తుతోనే సహవాసం చేయాలనే ఆ తలంపులోనికి మనం నడిపిస్తుంది. మూడోదిగా మనం చూసినట్లయితే సమాధానకరమైన స్థితిని కలుగు చేస్తుంది దేవునితో మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సమాధానకరమైన స్థితి ఉంటే ఇతరులతో కూడా మనకు సమాధానకరమైన స్థితి ఉంటుంది. ఇతరులతో సమాధానకరమైన స్థితి ఉండాలి. మొదట మనం అవునా కాదు పెంపొందించుకోవాలి. నా సహోదరుని ప్రేమించు, నేను దేవుడిని ప్రేమిస్తానంటే ఎట్లా కుదిరింది? మొదట కనపడే సహోదరుడిని ప్రేమించాలి. మొదట కనపడే సహోదరుడికి విధేయత కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని నిలుపుకోవాలి. క్రీస్తు శక్తి నీలో ఉంటే మనలో సమాధానకరమైన స్థితి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 40 దినాల్లో మనము సమాధానకరమైన స్థితిని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఏ అభ్యంతరములు ఆటంకములు మనలో లేకుండా, ఏ గందరగోళ పరిస్థితులు హృదయములో లేకుండా, ఎవరి మీద ఎలాంటి ఆ కక్షలు పగలు కుళ్ళులు కుట్రాలు లేకుండా పరిపూర్ణంగా ఈ 40 దినాల్లో దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ప్రభు శక్తి మనలోకి వచ్చి నివాసం చేస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం అలవాటు చేసుకోవాలి ఈ యొక్క 40 దినాల్లో. అందుకనే తెగిపోయిన బంధాన్ని, తెగిపోయిన సహవాసాన్ని ఈ సిలువ
కార్యము ద్వారా, ఈ సిలువ త్యాగము ద్వారా దేవుడు మనకు సమాధాన స్థితిని కలుగు చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం, ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. గందరగోళ పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన స్థితుల్లో, ఏదో సత్యం ఏదో తెలియని స్థితిలో కొట్టి మిట్టాడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు దగ్గరికి రాగానే వారిలోకి సమాధానం వస్తుంది. ఆమేన్. అవునా కదా? సిలువను గురించిన వార్త వినంగానే వారి హృదయంలో సమాధానం దొరుకుతుంది. సిలువను గురించిన వార్త వినగానే వారి హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఎందుకో తెలుసా? అది దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నీవు నేను సమాధానకరమైన స్థితి కలిగి ఉండాలి, దేవుడితో సమాధానకరమైన స్థితిలో ఉండాలి అంటే మనము సిలువను గుర్చిన వార్తను విని ఆ శక్తిని పొందుకునే అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ చూద్దాప్పుడు దేవునికి బిడ్డలారా, 4వ గలతీయులకు రాసిన పత్రిక 6:14 కూడా చక్కని మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును లోకముకు నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శక్తి, రక్షింపబడిన మనకు క్రీస్తు శక్తి మనలో ఉన్నట్లయితే లోకానికి నాకును లోకానికి ఏం వేసుకున్నామంట? సిలువ వేయబడాలంట. అంటే లోకాన్ని త్యజించాలి, లోకాశను విడిచిపెట్టాలి, లోక పద్ధతులు అనుసరించకూడదు, లోకాన్ని అనుసరించకూడదు. క్రీస్తు శక్తి నీలో ఉన్నప్పుడు, క్రీస్తు శక్తితో ఉన్నప్పుడు లోకానికి వేరే బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? లోకంలో ఉన్నట్లే మనం జీవితే మన మధ్య వేరియేషన్ ఏం కనపడుతుంది? అవునా కదా? ఒకప్పుడు పాడైన రోత జీవితం మనది, ఎందుకు పనికిరాని జీవితం మనది. అలాంటి మనలను తన అమూల్యమైన రక్తము చేత వెనపెట్టి కొన్న ఆ ప్రభు మళ్ళా రక్షించి తన మందిరంలో చేర్చి నువ్వు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటే మరలా మనం వెళ్ళి లోకములోకి వెళ్ళిపోయి లోకంతో కలిసిపోయి లోకస్తులతో కలిసిపోయి లోక పద్ధతులు ఆచారాల వైపు తిరిగితే వాళ్ళకి మనకు తేడా ఏమీ. అందుకని లోకానికి మనకు సిలువేసేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక పద్ధతులు అనుసరించకూడదు. లోకములు ఏముంటుందో లోక పద్ధతులు అనుసరించడం అంటే, లోకంలో ఏముందమ్మా? 3 ప్రధాన నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బు. ఈ 3 అనుసరించుకోండి. మీరు పెద్ద వాళ్ళతో కలవద్దని కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని విడిచిపెట్టుకోవాలి. ప్రజలతో కలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, కానీ ఈ 3టికి దూరంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి, అపవిత్రతకు దూరంగా ఉండాలి, సాతాను సంబంధమైన క్రియలకు దూరంగా ఉండాలి. ఇది లోకం నుండి మనము వేరవటం అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవం క్రీస్తు శక్తి మనలో కలుగు చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఆ మాట అనగలుగుతున్నాడు, నేను నన్ను సిలువేసేసుకున్నానయ్యా, లోకానికి నాకేం సంబంధం లేదు, లోకంతో నాకేం పాలు లేదు, లోకంలో విందులు ఆనందాలు సంతోషాలు ఏదో జరుగుతూ ఉంటాయి, వారికి నచ్చిన దాంట్లో తిరుగుతూ ఉంటారు, వారికి నచ్చినట్టు జీవిస్తారు. నాకు ఏమవుతాయా? నీ ఉంటే చాలయ్యా, నీతో నేను గడపాలయ్యా, నీతో నేను సహవాసం చేయాలయ్యా, నీ వార్తను ప్రకటించాలయ్యా, నీకు మొరపెట్టుకోవాలా. ఇదే ఒక తీర్మానంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. అందుకే లోకానికి నాకు లోకానికి సిలువ వేసుకున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఈ 40 దినాల్లో లోక సంబంధమైన విషయాల మీద చెవి పెట్టకూడదు, లోక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు, లోక సంబంధమైనటువంటి క్రియలో పాలుభాగస్తులు అవ్వకూడదు. దేవుని పనిలో, దేవుని వాక్యములో, ప్రార్థనలో ఎక్కువగా గడిపే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను లోకానికి నేను లోకానికి సిలువ వేసుకున్నాను. నిజముగా దేవుని శక్తి నీలో, నాలో, మనలో ఉన్నట్లయితే ఈ విధమైన అనుభవం మనకు కావాలండి. లోకం వైపు చూడకుండా, లోక పద్ధతుల వైపు చూడకుండా క్రీస్తు వైపు చూసి ముందుకెళ్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే ఆ సిలువలో ఉన్నటువంటి క్రీస్తు శక్తి మన కొరకు ప్రాణం పెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని
మనం ముందుకు పోవాలి ఈ 40 దినాల్లో. చివరి మాట చెప్తాను చూడండి, ముగిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 6:6లో కూడా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన మాట ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు వాక్యం మనం ఇంకను పాపము దాసుడు కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో కూడా ఏం చేసే మనము సిలువ వేయబడ్డది. అందుకనే పాత స్వభావం ఏంటి చెప్పండి? పాత స్వభావం ఏంది చెప్పాడు. గలతీ పత్రికలో ఉంది, మార్క్స్ వార్తలో చెబుతూ ఉన్నాడు. అసూయలు, కుళ్ళులు, కుట్రలు, ఇవన్నీ కూడా జాగ్రత్త, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ కూడా ఇవి ప్రాచీన స్వభావం. ఎత్తు మనకి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇక అటు జోలు మనకొద్దు, ఆ విధమైన వైఖరి మనకొద్దు, సాతాను సంబంధమైనటువంటి క్రియలు మనకొద్దు, ఆలోచనలు మనకొద్దు. ఇక నుంచి మనం పరిశుద్ధమైన వారుడుగా ఉండాలి. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైనటువంటి చూపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి నిర్ణయాలు, పరిశుద్ధమైన తలంపు మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ తలను తన శిరస్సు మీద ముళ్ళు కిరీటం పెట్టాడండి. ఈ తలంపులు, ఈ ఆలోచనలు. అందుకని ఇక నుంచి ఈ 40 దినాల్లో మనము స్టడీ చేసుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి బిడ్డలుగా, దేవుని శక్తి మనలో పనిచేస్తున్నటువంటి బిడ్డలుగా నమ్మకత్వాన్ని కనపరుస్తూ భక్తిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి దాన్ని సిలువ వేసుకుని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ నవీన స్వభావాన్ని ధరించుకుంటామంటే ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తే దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది, దేవుని యొక్కటువంటి కాపుదల మన మీదకి వస్తుంది అనేది మనం గుర్తెరిగి ఉండాలి. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘంతో రాస్తూ ఉన్నాడు చక్కని మాట, అయ్యా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి ఉన్నది. నిజముగా దేవుని శక్తి ఉంది కాబట్టి సిలువను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుతూ ఉన్నారు. ఆమె సిలువలో క్రీస్తు త్యాగాన్ని, సిలువలో కాచిన రక్తాన్ని ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో, చూస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షించబడతా ఉన్నారు. ఆమె ఆ సిలువను గురించిన వార్తే ఈ రోజున ప్రపంచ నలుమూల దేశాల్లో ప్రతి ఒక్క బిడ్డని వెలిగిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత శక్తి ఉందండి ఆ సిలువను గురించిన వార్తలో. రక్షింపబడిన మనం కూడా ఆ శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి, ఆ శక్తిని కనపరిచే బిడ్డలుగా ఉండాలి, ఆ శక్తిని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, ఆ శక్తిని అన్ని విషయాల్లో చూపించే వారిగా మనం ఉండాలి. మన భక్తిని కనపరుచుకుంటూ నమ్మకమైనటువంటి క్రైస్తవ విశ్వాస క్రమాన్ని పాటిస్తూ ముందుకు పోవాలి. అందుకని ఎప్పుడో 2027 సంవత్సరాల క్రితం ఆయన చేశాడు ఆ త్యాగాన్ని, యాగాన్ని. కానీ ఈ రోజున ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మనం ఏం చేస్తున్నాం? మనం ఏ విధంగా క్రీస్తుకి మహిమ తెచ్చే విధంగా ఉంటున్నాం? క్రీస్తు శక్తిని ఆశ్రయించే విధంగా ఉంటున్నాం? క్రీస్తు శక్తిని ఏ విధంగా కనపరిచే వారిగా ఉంటున్నాం అనేది ఈ రోజున మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి బట్టినగా రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. మరి ఎలాగ ఆ శక్తిని ఆశ్రయించిన మనము అలాంటి శక్తి కలిగిన కార్యాలు జరిగిస్తున్నామా? అలాంటి శక్తి కలిగిన భక్తిని కొనసాగిస్తున్నామా? అలాంటి శక్తి కలిగినటువంటి ఆ యథార్థత కలిగి ఉంటున్నామా? ఈ రోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధుడే దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు సిలువలో ధారపోసాడు. ఆ రక్తాన్ని కొరకు మరి మన కొరకు దారిపోసిన ఆ ప్రభువుకి, మనం కొనుక్కున్నటువంటి ఆ ప్రభువుకి, ఆ ప్రేమించినటువంటి ఆ ప్రభువుకి
ఏ విధమైన భక్తిని మనం కనపరుస్తున్నాం, ఏ విధంగా ఆయన మహింపరుస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ నమ్మకమైనటువంటి క్రైస్తులుగా, విశ్వాసులుగా ఈ 40 దినాలు మనము ముందుకు పోయేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.